వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే కొలిక్కి వచ్చేటట్టు పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఆయన కుమార్తె సునీత మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తాజాగా మరోసారి ఆమె సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణను కొనసాగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేయగా ట్రయల్ కోర్టుగా ఉన్న సిబిఐ న్యాయస్థానం నిందితులకు ఆ నోటీసులు పంపింది. దీంతో వివేక హత్య కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయింది. అయితే ఆది నుంచి వివేక కుమార్తె సునీత న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అడుగులు వేస్తున్నారు. కానీ ఈ కేసులో నిందితులకు ఇంతవరకు శిక్ష పడకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. సునీత హైదరాబాద్ సిబిఐ కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. మరోసారి తన తండ్రి మరణంపై విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. 6 ఏళ్ల కిందట జరిగిన ఘటనకు సంబంధించి ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. అప్పట్లో సిబిఐ దర్యాప్తు కావాలని ప్రతిపక్షంలో ఉన్న జగన్ కోరారు. అధికారంలోకి వచ్చాక వద్దన్నారు. కానీ సునీత పోరాటంతో సిబిఐ విచారణ కొనసాగింది. ఇందులో రాజకీయ కక్షపూరిత చర్య ఉందని సిబిఐ గుర్తించింది. ఛార్జ్ షీట్లో నమోదు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నేత ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం అరెస్టు కాలేదు. దీనిపైనే పోరాటం చేస్తున్నారు సునీత. కానీ ఆమె విజ్ఞప్తిని సిబిఐ ట్రయల్ కోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.